సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం సహస్రమూర్తేః పురుషోత్తమస్య సహస్రనేత్రాననపాదబాహోః సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మ జరాదిశాంత్యై యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞ 445. యజ్ఞ అంటే యజ్ఞము అని, కానీ ఇది పరమేశ్వరుడికే వర్తిస్తూ ఉంది యజ్ఞ అనేటువంటిది. అందువల్ల యజ్ఞో వై విష్ణు అనేటువంటిది తైత్తిరీయ సంహితలో మనం చూచాం. పరమేశ్వరుడు ఎవరో కాదు, యజ్ఞస్వరూపుడు అని. అంటే యజ్ఞ రూపంలో ఉండేటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఎక్కడ మనం యజ్ఞం చూచినా అక్కడికి వెళుతూ ఉంటాం, నమస్కరించుకుంటా, అది చాలా పవిత్రమైనటువంటి స్థలం అని. అది ఏమిటో తెలుసా యజ్ఞం? అది యజ్ఞో వై విష్ణు. స్వామీజీ, యజ్ఞము భగవంతుని యొక్క స్వరూపం, యజ్ఞో వై విష్ణు. బాగుంది. ఏ యజ్ఞము? ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి కదా, ఒకటి కాదు కదా. అందులో ఏ యజ్ఞం ఈయన? సర్వయజ్ఞ స్వరూపత్వాత్. సర్వయజ్ఞ స్వరూపత్వాత్ అంటే సర్వయజ్ఞ స్వరూపుడు. ఏ యజ్ఞమైనా సరే అది భగవంతుని యొక్క స్వరూపమే. కాబట్టి ఏది భగవంతుని కన్నా అన్యంగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి భగవంతుడు యజ్ఞస్వరూపుడు అన్నప్పుడు ఏ యజ్ఞము అనే ప్రశ్న మనకు పడితే ఏ యజ్ఞం కాదు, ఏ యజ్ఞమైనా భగవంతుని కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు. కనుక సర్వ యజ్ఞ స్వరూపత్వాత్. ఇప్పుడు ఒక్కొక్క యజ్ఞంలో ఒక్కొక్క భగవంతుడు. ఉదాహరణకి వరుణ యజ్ఞం చేశామనుకోండి. వరుణ యజ్ఞం చేసినప్పుడు అది వరుణుడికి సంబంధించింది కాబట్టి అది ఆయనకే పోవాలి. ఆయనకే పోతే మనం ఏదైతే సమర్పించామో అది ఆయనకి అందాలి, వరుణుడికి. దేనిని ఆశించి మనం యజ్ఞం చేశామో ఆ ఫలితం మనకు రావాలి. ఎక్కడి నుంచి? వరుణుడి నుంచి. కానీ యజ్ఞంలో ఉండేటువంటి ఒక తమాష ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఏ యజ్ఞం ఎవరి కోసం మనం చేసినా వాళ్ళు తృప్తి పడతారు కదా, వాళ్ళను తృప్తి పరిచేవాడు భగవంతుడు. ఇప్పుడు వరుణుడి కోసం చేశామనుకోండి, ఆయన అగ్నిదేవుని కోసం చేశాము, ఇంద్రుడి కోసం చేశాము. చేసేది వాళ్ళ కోసమే అయినా వాళ్ళు తృప్తి చెందాలి కదా మనం సమర్పించే వాటితో. వాళ్ళు తృప్తి చెందడానికి కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు. మరి మనం చేసినటువంటి యజ్ఞానికి ఫలితం వాళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు వరుణ యజ్ఞం చేశావు, నీకు వర్షం రావాలా? ఆ వర్షం ఎవరు ఇస్తారు? ఆయనే కనుక ఇచ్చేటట్లయితే వరుణుడు, అప్పుడు భగవంతుడి యొక్క పార్ట్ ఏంటి ఇక్కడ? కనుక సర్వకర్మ ఫలాల్ని ప్రసాదించేటువంటి వాడు పరమేశ్వరుడే. గనక మన యజ్ఞాల ద్వారా ఏ యజ్ఞమూర్తినైతే మనం ప్రార్థిస్తూ ఉన్నామో, అర్పిస్తూ ఉన్నామో, ఆయన్ని తృప్తిపరిచేవాడు భగవంతుడే. ఆయన ద్వారా మనకు ఫలాన్ని అందించేవాడు కూడా భగవంతుడే. గనక యజ్ఞ శబ్దానికి అది కూడా అర్థం.
యజ్ఞం అంటే ఇప్పటికి 2 చెప్పాను, మూడోది ఇది. యజ్ఞ, యజ్ఞస్వరూపం పరమేశ్వరుడు. అట్లాగే సర్వయజ్ఞ స్వరూపత్వాత్ అనేకమైనటువంటి యజ్ఞాలు ఉండినా కూడాను వాటన్నిటి యొక్క స్వరూపం పరమేశ్వరుడే. అందువల్ల సర్వేషాం దేవానాం అంటే అందరి దేవతల్ని, సర్వేషాం దేవానాం తుష్టికారక అంటే వాళ్ళని సంతృప్తిపరిచేటువంటి వాడు. వాళ్ళు సంతృష్టి కలగడానికి మన యజ్ఞంతో దేవతలు తృప్తిపడము అనేటువంటిది భగవంతుడి మీద ఆధారపడి ఉంది. సర్వేషాం దేవానాం తుష్టికారక యజ్ఞ ఆకారేణ ప్రవర్తతే ఇది. యజ్ఞ ఆకారేణ, యజ్ఞ రూపంలో, ఆకారం రూపం, యజ్ఞాకారేణ యజ్ఞ ఆకారంలో, యజ్ఞ రూపంలో వాడని తృప్తిపరిచేటువంటి వాడు. ఎవరిని? మనం ఇచ్చేటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా దేవతల్ని తృప్తిపరిచేటువంటి వాడు. ఆ దేవతలు మనం ఇచ్చినటువంటివి హవిస్సులు అందుకొని మనకి ఏ ఫలితాన్ని అయితే మనం కోరుకొని చేస్తూ ఉన్నామో అవి వాళ్ళు ప్రసాదించడానికి కారణమైన వాడు కూడా భగవంతుడే. కాబట్టి యజ్ఞం అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే యజ్ఞము అనేటప్పటికీ అక్కడ అగ్ని అదంతా కూడా చేసి మనకు యాజ్ఞికులంతా కూర్చొని పురోహితులంతా కూర్చొని అక్కడ సాధన చెప్తాను. ఏదైనా సరే యజ్ఞకారైన ప్రవర్తతే. తమాష ఏంటంటే ఏ విధమైన ప్రార్థన అయినా యజ్ఞమే. ఏదో కొత్త పాయింట్ నేర్చుకోండి. ఏ విధమైనటువంటి చెప్తాను, అది ఎట్లాగో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏ విధమైనటువంటి ప్రార్థన జరిగినా అది యజ్ఞమే. యజ్ఞం అంటే కేవలం యజ్ఞకుండం దగ్గర కూర్చొని మంత్రాలు చెప్పడమే కాదు, వేద మంత్రాలను ఉచ్చరించడమే కాదు. కనీసం నేను ఇప్పుడు నా రూమ్లో కూర్చొని ఉన్నాను, ఏ మంత్రం చెప్పడం లేదు, నేను జపం చేసుకుంటున్నా. ఇటుదైనా యజ్ఞ కాదా? ఎందుకని? క్లియర్గా చెప్పాడు కదా భగవద్గీతలో, యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞానాం అనేకమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. వీటిల్లో అహం జపయజ్ఞ, జపం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యజ్ఞము నేనే అని పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఈ యజ్ఞాలు అనేటువంటివి ఏవో రకరకాలుగా ఉన్నాయి. కొన్ని దేవతలకు సంబంధించిన యజ్ఞాలే ఉన్నాయి. కాబట్టి మనం అర్పించేటివన్నీ కూడాను దేవతలకే. అగ్నేయ స్వాహ అంటుంటారు చూసారా, అంటే అగ్నిదేవుడికి అని అర్థం. కాబట్టి ఏవైతే మనం అర్పిస్తూ ఉన్నామో ఆయా యజ్ఞ దేవతలకు మాత్రమే. దాన్ని దేవయజ్ఞము అంటారు. దేవతలకు మాత్రమే అర్పించేది దాన్ని దేవయజ్ఞము అంటారు. అంటే అది మనం దేవతలకే అర్పిస్తాం, ఇంకొకరికి అర్పించే అవకాశం లేనే లేదు. ఇంకా కొన్ని యజ్ఞాలు ఉన్నాయి, అవి కేవలం పితరులకు మాత్రమే, అంటే పితృదేవతలకే, పితృయజ్ఞ. కాబట్టి దేవయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ. సార్ మనుష్యయజ్ఞ ఇది చూడండి ఎటువంటి యజ్ఞము. ఇప్పుడు పేదలు ఉంటారు పాపం, వాళ్ళని పిలిచి మనం వాళ్ళకి భోజనం పెడతాం. ఆకలిని బాధపడతా ఉంటారు, పిలిచి మనం అంత అన్నం పెడతాం. అది యజ్ఞం. బాగా చలి ఎక్కువగా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది, కప్పుకోవడానికి కూడా బట్ట లేకుండా ఉంటుంది. అతను ఆ చలిలో వణికిపోతూ ఉంటాడు, ఆ ఎండలో తట్టుకోలేకపోతూ ఉంటాడు. అతనికి అంత గుడ్డ ఇస్తాం మనం, వస్త్రదానం. సరేనా? అది కూడా యజ్ఞమే. నువ్వు అన్నం పెట్టినా అది యజ్ఞము. దేని కిందకు వస్తుంది? దేవయజ్ఞం కిందకి రాదు, పితృయజ్ఞం కిందకి రాదు, మనుష్య యజ్ఞం. అంటే మనుషులకు ఉండేటువంటి బాధల్ని నివృత్తి చేయడం. మేము చిన్నప్పుడు మేము కూడా ఒక యజ్ఞం చేసాం తెలియక, చిన్నతనంలో, బాల్యం అంటే ఫస్ట్ ఫారం సెకండ్ ఫారం చదివేటప్పుడు. అంటే మా అత్తమ్మగారు, ఆమె భర్త ఉండేవాడు, ఆయన మంచి పండితుడు సంస్కృతంలో. ఉదయాన్నే నన్ను తీసుకొని పోతూ ఉండేవాడు. నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఇష్టం కనుక ఏదో నా దగ్గర అంతా పొట్లం ఒకటి ఇచ్చేవాడు, నేను పట్టుకొని ఉండేవాడిని. ఊరు దాటిపోయి కొంత దూరం పోయిన తర్వాత అప్పుడు అదేది నీకు ఇచ్చింది అని అడిగేవాడు. అది ఇస్తే ఆ పొట్లంలో ఏముంటాయంటే బియ్యం ఉంటాయి, ఇంకేం ఉండవు. సరేనా? ఒక్కోసారి చక్కెర కూడా ఉంటుంది కొంత కలుపుకొని. అవి తీసి అక్కడ చల్లుతాడు. అక్కడ చీమలు ఉంటాయి, ఆ చీమలకు చల్లుతాడు. అవి దాని చుట్టూ చేరి తింటూ ఉంటాయి.
నేను ఆయన అడగలేదు భయపడి, ఇదేందో మనకెందుకు లేని. ఒక దశలో ఇదేంటో తెలుసా నీకు అని అడిగాడు. నాకు తెలియదు, మీరు చెప్తారులే అనుకున్నాను. ఇది యజ్ఞం, ఇది యజ్ఞం. నేను అడిగాను ఇది ఏమి యజ్ఞం అని. దీన్ని పిపీలికా యజ్ఞము అంటారు అని చెప్పాడు నాకు. అది పిపీలికా సంతర్పణ అంటే చీమలుగా చేసేది. చూసారా, కేవలం మనుషులకు చేస్తే మనుష్య యజ్ఞం. ఇది పిపీలికా సంతర్పణ, కేవలం చీమలకు మాత్రమే చేసేటువంటిది. స్వామి అదే చెప్పింది. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తదాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంసిత వ్రతాః. భగవద్గీత క్లియర్గా. అర్జున, యజ్ఞాలు అనేకం ఉన్నాయి. ఒకటి ద్రవ్య యజ్ఞం. ద్రవ్య యజ్ఞం అంటే ధనం, ద్రవ్య వినియోగం. యజ్ఞ బుద్ధ్యా కురితే ద్రవ్య వినియోగం. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది. ఎప్పుడు కూడాను మనకి ఏవైతే ఉన్నవో, మనకు ఉన్నవి, మన దగ్గర ఉన్నవి ఏవైనా అవి పరమేశ్వరుడు మనకిస్తే వచ్చినవే కానీ మనం ఈ ప్రపంచానికి ఏమీ తీసుకొని రాలేదు. యజ్ఞంలో ముఖ్యంగా ఈ పాయింట్ ఉండాలి. మనం ఏమీ తీసుకురాలేదు, కానీ ఈ ప్రపంచంలోకి ఎవడైనా సరే మనిషిగా ఒంటరిగానే వచ్చాడు ఈ ప్రపంచంలోకి. ఒంటరిగా వచ్చిన మనిషి ఒంటరిగానే పోతాడు. అవునా? ఒక్కడమే వచ్చాం తల్లి గర్భంలో నుంచి, మళ్ళీ శ్మశాన గర్భంలోకి ఒక్కరమే పోతాం. కానీ ఈ మధ్యలో మాత్రం ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా పోతాడు, కానీ ఒంటరిగా జీవించలేడు. మనిషి ఒంటరిగా బతకలేడు, ఎవ్వరూ బతకలేరు. ఒంటరిగా బతికేటట్టయితే జైలే హాయి. కానీ ఒంటరిగా బతకలేడు మనిషి. ఎవరో ఒకరు ఉండాలా, ఏదో ఒక విధంగా ఉండాలా. ఒంటరిగా ఉంటేనే మనిషి బ్రతుకుతాడు. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే నాయన మనకు అందుబాటులో ఉండే చెప్తా. నిరంతరం అనుక్షణం కూడాను మనం శ్వాసిస్తూనే ఉండాలి కదా. మెడికల్గా చెప్తాను, శ్వాసిస్తూనే ఉండాలి. శ్వాస లేకపోతే మనిషి బ్రతకలేడు. అందుకనే కదా శ్వాస ఆగిపోతూ ఉండదు అంటే హాస్పిటల్ అంత డబ్బు ఇచ్చి మనం పెట్టించుకునేది కారణం అదే. శ్వాస ఉండాలి, కానీ శ్వాసించే శక్తి ఎవరు ఇవ్వలేరు, మనకే ఉంటుంది. అవునా? శ్వాస తీసుకోవాలనుకో, చూసారా, ఈ శక్తి నాదే. కాబట్టి ఎట్లాగైతే నేను ఒంటరిగా వచ్చినట్టు అనిపించినా భగవంతుడు నాకు చాలా ఇచ్చాడు. ఈ ప్రపంచంలో కొందరు ధనికులు, కొందరు దరిద్రులు. అది ఇచ్చింది ఎవరు, ఇది ఇచ్చింది ఎవరు? అంతా భగవంతుడే. అట్లాగే నేను పుట్టిన తర్వాత జీవించాలి అని అంటే ఒంటరిగానే జీవించవచ్చు, కానీ గాలి మాత్రం నేను పీల్చుకోవాలి. ఆ గాలి పీల్చే శక్తి నాలో లేనప్పుడే మనకు అక్కడ పెడతారు. అర్థమవుతుంది. ఇది కాదులే, ఇప్పుడు మీరు పెట్టుకున్నారు కదా ఒకటి ఆల్రెడీ, అది కాదు. కనుక ఆ పీల్చే శక్తి నాకు ఉండొచ్చు, కానీ గాలి మాత్రం బయటే ఉండదు. ఇట్ ఈజ్ ఇన్ ది వరల్డ్ అవుట్ సైడ్ కదా. కాబట్టి గాలి బయట ఉంది, దాని మీద ఆధారపడి నేనున్నాను. గాలి పీల్చుకున్న తర్వాత లోపల దాన్ని పీల్చుకోవాల్సిన వాడిని నేనే, కానీ గాలి కాదు. భగవంతుడు గాలిని ఇస్తాడు అంతే. పీల్చుకునేటువంటి శక్తి ఆ గాలి నాకు ఉండాలి. ఈ గాలి బయట ఉంది. చూసారు తమాషా? పీల్చుకునే శక్తి నాది, పీల్చడానికి అవసరమైనటువంటి గాలి ఏదైతే ఉందో అది బాహ్యంలో ఉంది. ఇది కాబట్టి పరమేశ్వరుడు మనకు అన్నీ ఇచ్చినట్టే ఉండాడు, ఇవ్వనట్టే ఉండాడు. ఎక్కడ ఏది ఇస్తున్నాడో, ఏది ఎట్లా ఉపయోగపరచాలనో, దీన్ని అంటే మనకు ఉన్నవి, మన దగ్గర ఉన్నవి, అవి ఎలా ఉపయోగించుకోవాలి, అవి మనకన్నా ఉపయోగపడాలి, లేదా పరోపకారం అన్నా ఉపయోగపడాలి. ఇప్పుడు ఒక 90 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది, కోట్ల ఆస్తి ఉంది అతనికి, భోజనమే చేయలేకపోతున్నాడు, ఒక్క పుల్కా తీసుకోలేకపోతున్నాడు. ఏం చేయాలి చెప్పండి? కాబట్టి ఆయనకు ఉపయోగపడే అవకాశం లేదు కనుక అది ఇతరులకి ఉపయోగపరచాలి. డబ్బు నీదే కాదనడం లేదు, పీల్చే శక్తి నీకే ఉంది. కానీ నువ్వు ఎట్లాగైతే బయట నుంచి
గాలి తీసుకుంటూ ఉన్నావో ఇది కూడా అంతే సార్. కాబట్టి ద్రవ్య యజ్ఞం, పరమేశ్వరుడు ద్రవ్య యజ్ఞా తపోయజ్ఞా. కాబట్టి ద్రవ్య యజ్ఞా అంటే ద్రవ్య వినియోగం. మనం ఏదైతే డబ్బులు ఉపయోగిస్తున్నామో ఇది ద్రవ్య వినియోగం. యజ్ఞ బుద్ధ్యా కుర్వంతి, యజ్ఞ బుద్ధ్యా కుర్వంతి, యజ్ఞ బుద్ధితో తాను చేయాలి. అట్లా ఎవరైతే చేస్తారో తే ద్రవ్య యజ్ఞా అది. కాబట్టి మన దగ్గర డబ్బు అయితే ఉండొచ్చు, దాన్ని యజ్ఞ బుద్ధ్యా. ఇప్పుడు ధనం ఉంది మన దగ్గర, ఎవరన్నా వచ్చారనుకోండి, అడిగారనుకోండి, వాడికి ఇసిరి పడేయడం, ఆ పడేశానని 10 మందికి చెప్పుకోవడం, ఇదంతా కూడా నువ్వు ద్రవ్య యజ్ఞం కిందకి రాదు. ఎందుకని? వాడికి అలా ఇసిరి పడేశానంటే అది నాది అనేటువంటి అర్థం. నాది అనేది లేదు సార్ ఇక్కడ. ఎందుకని? నువ్వేమి తీసుకొని రాలేదు ఇక్కడికి. ఇదంతా పరమేశ్వరుడు మనకి ఇచ్చింది. పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో అది మన దగ్గర ఉంది. పరమేశ్వరుడు ఏది ఇవ్వలేదో అది మన దగ్గర లేదు. కాబట్టి ఏది మన దగ్గర ఉండినా అది అలా ఉండడానికి కారణమైనటువంటి వాడు పరమేశ్వరుడు అనేటువంటి బుద్ధి యజ్ఞ బుద్ధి. ఇది యజ్ఞ బుద్ధి అంటే మనమన్నా దాన్ని వినియోగించుకోగలిగి ఉండాలి అవసర నిమిత్తం, లేదా 10 మంది కన్నా దాన్ని ఉపయోగపెట్టగలిగి ఉండాలి. ఈ ఉద్దేశంతో భగవంతుడు నీకు ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు లోపల నువ్వు గాలి పీల్చుకునే శక్తి ఎందుకు ఇచ్చాడంటే గాలి పీల్చుకోమని. కానీ గాలి నీ దగ్గర లేదు. గాలి పీల్చుకునే శక్తిని నీకు ఇచ్చాడు. బట్ ది ఆక్సిజన్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్. కాబట్టి బాహ్యంలో ఉంది. కాబట్టి ఆ బాహ్యంలో ఉండేటువంటి గాలి గనక నీకు వినియోగపడకపోతే నీవు నేను జీవించేటువంటి అవకాశం లేనే లేదు. ఎప్పుడైతే ఒకరి యొక్క జీవనం ఒకరి దగ్గర ఏముందో అది ఇతరులకు కూడా ఉపయోగపడేటప్పుడు ఏదైనా అంతేనాయన. ఇప్పుడు దీన్ని ఎందుకు జ్ఞానయజ్ఞము అన్నాము? ఎప్పుడో నాకు 19వ సంవత్సరం వయసులో జ్ఞానయజ్ఞము అని పెడితే ఇప్పటికీ 240 యజ్ఞాలు అయిపోతే కూడాను జ్ఞానయజ్ఞం. ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా జ్ఞానయజ్ఞం. అదే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ అంటాడు. జ్ఞానయజ్ఞ అంటే మన దగ్గర ఉండేటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచడం. చూచారా? నీ దగ్గర ఉండేది ఎలాగూ నీకు ఉపయోగపడుతూ ఉంది, కానీ నా దగ్గర ఉండేది 10 మందికి పంచాలనేటువంటి భావన కలిగి ఉండడం, ఇది యజ్ఞ బుద్ధి. కాబట్టి ద్రవ్య వినియోగం యజ్ఞ బుద్ధ్యా కుర్వంతి తే ద్రవ్య యజ్ఞ. యజ్ఞ బుద్ధితో ఈ విధంగా ఎవరైతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండారో వాళ్ళని ద్రవ్య యజ్ఞులు అంటారు. ద్రవ్యయజ్ఞులు అంటే వాళ్ళు, ఇంకెవరు కాదు. అట్లాగే తపోయజ్ఞ, ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ. తపోయజ్ఞ ఎవరు తపోయజ్ఞులు? ఏ తపస్విన తే తపోయజ్ఞ. ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళు తపోయజ్ఞికులు అంటారు వాళ్ళని. అంటే తపస్సును కూడా యజ్ఞంగా చేసేటువంటి వాడు. ఏం చేస్తాడు తపస్సు? ఆయన ఏం చేసినా సరే తపస్సు అనేది ధర్మార్థం కోసమే, ధర్మార్థాన్ని నిర్వహించడమే పవిత్రమైనటువంటి కార్యం తపస్సులో. అందువల్ల కాయక తపస్సు, వాచక తపస్సు, మానస తపస్సు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిలో మనం తెలుసుకున్నామా లేదా? కాబట్టి నీ మనసు ఏ విధంగా ఆలోచించాలి, ఏవి ఆలోచించాలి, ఏవి ఆలోచించకూడదు, నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, వాక్కు ఎలా ఉండాలి, నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఎట్లా ఉండాలి, ఆ సౌందర్యం, వాక్ సౌందర్యం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడాను. కాబట్టి దేహం ఎట్లా ఉండాలనో ఆరోగ్యంగా ఉంటే కాయక తపస్సు, ఎలా మాట్లాడాలో తెలిసి మాట్లాడితే వాచక తపస్సు, అట్లాగే మానస తపస్సు, ఏ విధమైన ఆలోచనలు చేయాలి, ఏ విధమైన ఆలోచనలు చేయకూడదు, ఇది అట్లాగే యోగ యజ్ఞ, ఇది కూడా తమాషా. యోగం ఇప్పుడు మనోళ్ళు చేస్తుంటారు కదా యోగం, దట్ డస్ నాట్ కమ్ అండర్ యోగా. అదేదో ఎక్సర్సైజ్ నడుస్తూ ఉంది అంతే. ఎక్కడ పోతున్నా అంటే యోగానికి పోతున్నా అంటాడు. యోగం లేదు, రోగం లేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడు యోగం తెలుసా? మన పతంజలి మహర్షి ఈశ్వర ప్రణిధానాద్వా అని క్లియర్గా ఒక సూత్రమే ఇచ్చేశాడు. దేన్ని యోగము అని అనాలంటే ఈశ్వర ప్రణిధానాద్వా అని యోగ సూత్రాల్లో ఒక సూత్రం అది. అంటే ఈశ్వర భక్తిని ప్రవేశపెట్టాడు.
నాకెందుకు నాకెందుకు యోగం, నాకెందుకు ఆరోగ్యం? ఆరోగ్యం నాకు ఉండాలి. ఎందుకు ఉండాలి నీకు ఆరోగ్యం? భగవంతుడి కోసం ధ్యానం చేయాలి గనక, భగవంతుడిని పొందాలి గనక. కాబట్టి ఈశ్వర ప్రణిధానద్వా. కాబట్టి నీ యొక్క యోగంలో, యోగ సూత్రాల్లో ఇది ఒక సూత్రం. నాయన యోగ సూత్రాలు ఒక సూత్రం, ఈశ్వర ప్రణిధానద్వా. భగవంతుని ప్రణిధానం, ఆయన్ని భక్తి చేయడం అనేది కూడా అందులో పెట్టాడు. అట్లాగే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞశ్చ. చూడు, ఓ 10 మంది కూర్చొని చదువుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు అని అంటే స్వాధ్యాయం అంటాడు. కానీ వాటికన్నిటికీ లోతైన అర్థాలు గురువు దగ్గర గ్రహించుకుంటూ ఉండాలి. స్వాధ్యాయము అన్న పదంలోనే అది ఒక పదంగా మనకు కనపడినా 2 ఉన్నాయి. స్వ అధ్యాయం, స్వాధ్యాయం. అంటే తనను గూర్చి తెలుసుకోవడం స్వాధ్యాయం, స్వ అధ్యయనం. కాబట్టి నువ్వు ఏది చదివావనుకో అదంతా స్వాధ్యాయం కిందకి రాదు. స్వామీజీ నేను మన అశోకుడు చరిత్ర చదివాను, స్వాధ్యాయం కిందకి రాదు. ఎందుకని? స్వ నీకు సంబంధించినటువంటి జ్ఞానం ఎక్కడైతే కలుగుతూ ఉందో స్వ అధ్యయనం, అది స్వాధ్యాయం అవుతుంది. ఇదే జ్ఞానయజ్ఞంగా మారిపోతుంది తరువాత. ఏంటికని జ్ఞానయజ్ఞం? తనను తాను అర్థం చేసుకోవాలి, తనను తాను అర్థం చేసుకోవాలి. తనకు తాను అర్థమయ్యే అవకాశం లేదు, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ స్వాధ్యాయంలో గురువు బోధించాలి. బోధించినప్పుడు ఆ జ్ఞానం మనకు అందుతుంది. ఆ పదం యొక్క అర్థం ఏమిటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఈ సందర్భాలన్నీ తెలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి కనుక స్వాధ్యాయము జ్ఞానయజ్ఞము. అట్లాగే నువ్వు ఒక్కడే కూర్చొని చేసుకున్నావు అనుకో అది జపయజ్ఞం. జకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన. చూసారా? కాబట్టి జన్మ కర్మ కరో యస్మాత్ తస్మాత్ జప ఇతి స్మృత. కాబట్టి జపం, జకారో జన్మ విచ్ఛేద, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తకుండా ఉండడానికి, పునర్జన్మ లేకుండా ఉండడానికి జకారం. పకారో పాపనాశన, తెలిసో తెలియకో అనేక పాపాలు చేస్తాం ఈ ప్రపంచంలో. వాటి ప్రభావం మన మీద పడకుండా ఉండాలని, మన సాధనలు అవి అవరోధాలు కాకుండా ఉండాలని, అడ్డంకులు కాకుండా ఉండాలని పకారం చెప్తూ ఉంది. ఇవన్నీ మనకు ఏం తెలియజేస్తూ ఉన్నాయి అని అన్నప్పుడు పరమేశ్వరుడితో మనకు ఉండేటువంటి సంబంధం సార్. కాబట్టి యజ్ఞార్థం బాగా అర్థం చేసుకోండి. ఈశ్వరార్థం యత్ కురుతే, ఈశ్వరార్థం యత్ కురుతే తత్ యజ్ఞార్థం కర్మ. ఇది యజ్ఞార్థం కర్మ అంటే. అంటే నువ్వు ఏదన్నా చేసుకో అనవసరం, దాని వెనక మాత్రం నీ భావన పరమేశ్వరుడై ఉండాలి. అది ఈశ్వరార్థం, భగవంతుని కొరకే ఉండాలి. భగవంతుడి కొరకు కాకుండా నువ్వు కొన్ని 100 కోట్లు ఇతరులకి దానం చేసినా అవసరమైతే 200 కోట్లు నీకు రావచ్చేమో, కానీ నువ్వు 100 చేస్తే పరమేశ్వరునికి అనుగ్రహం పడేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి ఈశ్వరార్థం, భగవంతుని కోసం యత్ క్రియతే, యత్ క్రియతే, ఏదైతే చేయబడుతూ ఉందో తత్ యజ్ఞార్థం కర్మ. ఆ కర్మ మాత్రమే యజ్ఞార్థం. ఇది తమాషా. యజ్ఞం అనేది చిన్నది కాదు. ఇది ఈరోజే కాదు, రేపు కూడా చెప్పుకుంటా పోవచ్చు. యజ్ఞ అనేటువంటిది, యజ్ఞ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ వర్డ్. ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ ఏ ప్రాపర్ యాటిట్యూడ్. అది ఈశ్వరార్థం మనం చేసేది. కాబట్టి ఏదైతే యజ్ఞం మనం చేస్తున్నామో దట్ హ్యాస్ టు బి డన్ విత్ ఏ ప్రాపర్ యాటిట్యూడ్. ఆ వైఖరి, ఆ భావన దాంతోనే చేయాలి, అప్పుడే మనకు వస్తుంది. పూజ చేస్తూ ఉన్నాం, పూజ దేనికోసం చేస్తున్నావు? నాకు మా అమ్మాయికి సీటు రావాలి, మా అబ్బాయికి పెళ్లి కావాలి, ఇది కాదు. ఇది పూజ ఫలం. నేను పూజ చేస్తాను, అది పూజ. పూజ యజ్ఞంగా మారాలి అంటే మాత్రం ఈశ్వరార్థం కర్మ కురితే, యత్ కర్మ ఈశ్వరార్థం కురితే తత్ తత్కర్మ యజ్ఞార్థం కర్మ. అంతే, ఇంకేం లేదు. పూజా ఫలము నీకే ఉండని
పూజా ఫలము నీకే ఉండని. భగవాన్ పూజ చేసే నేను పూజా ఫలము నీకే ఉండని. పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని. సలిలము నిండిన నానయనాలలో సలిలము నిండిన నానయనాలలో కదలక నీరూపు నిండిపోని. కదలక నీరూపు నిలిచిపోని. పూజా ఫలము నీకే ఉండని. పూజ నా కోసం చేసుకుంటాననేది ఎగిరిపోయింది, యజ్ఞంగా మారిపోతా ఉంది. ఇది నీకోసమే చేసేది పూజ నేను, ఆ పూజ మాత్రం నీకోసమే, నీకోసమే ఉండాలి. నాకు పూజా ఫలం నీకే. చూసారా, పూజ నాదైతే ఫలం నాకు వస్తుంది. సీ ద పాయింట్. పూజ కనుక నాదైతే ఫలం నాకు వస్తుంది కాదు. పూజా ఫలము నీకే ఉండని. పూజే ఫలముగా నాకు మిగలని. చూస్తా, ఇది నా కోసం కాదు, నీ కోసం, ఈశ్వరార్థం కర్మ. కాబట్టి దాని యొక్క ఫలితం కూడా నీ దగ్గరే. అంది అందని అందము నీవు. అంది అందని అందము నీవు. అందుకోలేని ఆశను నేను. నాకు కావాల్సింది నువ్వు, కానీ అందుతున్నావు, అందడం లేదు. తెలిసినట్టే ఉంది, తెలియడం లేదు. ఎంతకాలంగా వింటున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తుంది క్లాస్ అనుకుంటూ ఉన్నా. కారణం ఒకటే, అంది అందని అందము నీవు. అందుకోలేని ఆశలు నేను. కానీ ఒకటి చెప్తున్నా, యజ్ఞ భావన, ఎవరిని కోరని ఎదను నేను. ఎవరిని కోరని ఎదను నేను. నీకు దూరమై బ్రతకలేను. ఎవరిని కోరని ఎదను నేను. నీకు దూరమై బ్రతకలేను. పూజా ఫలము నీకే ఉండని. పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని. ఇది యజ్ఞ కదా, వ్యర్థమవుతుంది. యజ్ఞం అనేది ఒక 2 అక్షరాల పదంలాగా మనకు కనపడతా ఉంది, కానీ కాదు, మారిపోతుంది. అవగాహనలోనే వచ్చేస్తుంది మార్పు. ఇప్పుడు యజ్ఞార్థం నువ్వు చేసావనుకో, చూడు, యజ్ఞ ఫలితం కూడా పరమేశ్వరుడికి అంటున్నావు, నీకేమీ లేదు. ఎందుకని అంటున్నావు అట్లా? ఏమీ లేకపోతే నువ్వెందుకు చేస్తావు? తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమో హామ్యః. సో చెప్పేసి ఉండాడు, అది తెలుసు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అర్జున, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎప్పుడైతే నా కోసమే వాడు చేస్తున్నాడో, ఇప్పుడు అర్థమైందే, శాస్త్రం అట్లా కార్లేట్ చేసుకుంటూ రావాలి. కాబట్టి వాడు ఎప్పుడైతే
పూజ చేస్తూ ఉన్నాడు, తన కోసం కాదంటున్నాడు, నా కోసం చేస్తానంటున్నాడు, పూజా ఫలం నీకే ఉండని అంటున్నాడు. నాకెందుకురా పూజా ఫలం? అదేంటో చెప్పు. నాకు లేనిదే? నాకు లేనిదంటూ ఈ ప్రపంచంలో మరొకటి ఉందే? మరి ఆ పూజా ఫలం నాకేంటి చెప్పు? అది బ్యూటీ. యోగక్షేమం వహామ్యహం. కాబట్టి నీ ఫలం, నీ పూజ యొక్క ఫలం నీకే అందుతుంది. అది యోగం, లేనిది నీకు అందడం, క్షేమం ఉన్నది రక్షింపబడడం. ఈ రెండు కూడా నేనే చూసుకుంటాను నీ విషయంలో. అందుకని నువ్వు చేస్తున్నావా నా కోసం? సరేనా? మీరంతా పూజలు చేస్తూ ఉంటే చేయించుకునేటువంటి వాడిని నేను. అంత అవసరం ఉందా నాకు? లేదు. గురువుగారి దగ్గర శిష్యుడు ఉన్నాడు. ఆ గురువుగారు బ్రహ్మాండంగా చెప్తాడు. వీడికి బ్రహ్మాండంగా అర్థమైనట్టే ఉంటుంది. ఎందుకో తెలుసా? బాగా చదువుకున్నాడు, జ్ఞానం వేరు, అర్థం కావడం వేరు. వీడు ఒకరోజు అక్కడికి పోతే లోపలికి వెళ్ళాడు, గురుగారు ఆశ్రమంలోకి. చాలా సంతోషంగా వెళ్ళాడు. ఏనాయనా సంతోషంగా ఉన్నావని గురువు అడిగాడు. అప్పుడు వీడు అంటాడు, గురుదేవా, మీ బోధల వల్ల నాలో ఎంతో మార్పు వచ్చింది. అంతకుముందు నా జీవితం వేరుగా ఉన్నది. శృతి మందిరంలో ఎంటర్ అయిన తర్వాత నా జీవితం ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకని అనేకమైనటువంటి విషయాలు మీరు బోధించారు. అట్లాగా ఉదాహరణ చెప్తాను అన్నాడు వీడు, టెంప్ట్ అయిపోయి. ఏంటి నాయనా అన్నాడు. మొన్ననే నేను ఒక సైకిల్ కొన్నాను, కొత్తది. పూర్వం సైకిల్ ఎక్కడన్నా పెడితే చాలా ఇదిగా ఉండేది నాకు, ఏమో ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమోనని. ఇప్పుడు చాలా విలువైనటువంటి సైకిల్, వాల్యుబుల్, కొత్తది. ఇప్పుడు మన బయట ఉంది స్వామీజీ, సరేనా? దాని తాళం చెవి కూడా వేయలేదు నేను, తాళం వేయలేదు. ఏది? సైకిల్కి. ఇదిగో తాళం చెవి కూడా నా దగ్గరే ఉంది. అట్టాగా వచ్చేసాను. ఎందుకో తెలుసా స్వామి, మీరు చెప్పారే యోగక్షేమ వహామ్యహం అని, పూజా ఫలము నీకే ఉండని ఆ పాట నా బుర్రలో తిరుగుతూనే ఉంది. ఆ గురువు అన్నాడు, తిరిగితే తిరిగిందిలే, పాడబాకు, ఎందుకంటే దాన్ని భరించలేరు అందరూ. సరేనా? అప్పుడు అన్నాడు, ఒరే బుద్ధిహీనుడా, నేను చెప్పింది ఏమర్థమైందిరా నీకు? ఏమర్థమైంది? నేను చెప్పానా నీకు? సైకిల్ బయట పెడితే తాళం వేయకుండా లోపలికి రా అని చెప్పానా? అంటే దాని అర్థం ఏంటి? అంటే నువ్వు భక్తి చేస్తున్నావు కనుక భగవంతుడు నీ సైకిల్ని కాపలా కాయాల, అదే నీ ఉద్దేశం? సరే, మరి ఈ తాళం చెవి వాడు ఎందుకు పెట్టాడు? సైకిల్ తయారు చేసినాడు, ఈ తాళం చెవి ఎందుకు పెట్టాడు? ఇది వేసుకొని పోవాలనే కదా. నీ పని నువ్వు చేయడం లేదు, సరేనా? దొంగ పని చేస్తాడు, అంతకన్నా ఇంకేమీ లేదు. వాడు వచ్చి రేపు ఎత్తుకొని పోవాలి. అంతకన్నా బుద్ధిహీనుడా, బయటికి పోయి ఆ తాళం వేసేసిరా. ఎందుకు? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తూ ఉంటే భగవంతుడు చేయాల్సింది భగవంతుడు చేస్తాడు. నువ్వు ధర్మబద్ధంగా యజ్ఞ భావనతో యజ్ఞ కర్మ నువ్వు నిర్వహిస్తూ ఉంటే పరమేశ్వరుడు నీకు ఏమి ఇవ్వాలని అది ఇస్తాడు. కాబట్టి యజ్ఞ బుద్ధ్యా కుర్వంతి. కాబట్టి యజ్ఞ బుద్ధితో నువ్వు కర్మలు చేస్తూ పోవాలి. కాబట్టి యజ్ఞం అంటే ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇవన్నీ కూడా దేనికోసము? వీటి వెనుక, యజ్ఞం వెనుక యజ్ఞ భావన ప్రధానంగా ఉండాలి. ఇది యజ్ఞ ఫస్ట్, నంబర్ 1. అదేనాయన నాకు వచ్చిన బాధ. ఈ విష్ణు సహస్రనామాన్ని ఒక్కొక్క శ్లోకం చెప్తున్నామంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో శ్లోకం చెప్తున్నావా, 10 నామాలు చెప్తున్నానా, 12 నామాలు చెప్తున్నా, ఒక నామమే చెప్పచ్చు, అంత ఉంది. అది విష్ణు సహస్రనామం అంటే. కాబట్టి మొదటిది యజ్ఞ అయిపోయింది.